గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక పోస్ట్ అనేది విడుదల అవ్వడం జరిగింది. అది గ్రామీణ్ డాట్ సేవక్ అంటే జీడిఎస్ పోస్ట్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిందండి. దీంట్లో 3 పోస్టెస్ అంటే 3 పోస్టులకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ గ్రామీణ్ డాట్ సేవక్. ఈ 3 పోస్టులకి మాత్రం రిలీజ్ అవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి 2 స్టేజెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అది ఉండడం జరిగిందండి. ఫస్ట్ స్టెప్ అనేది ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే 31st నుంచి ఫిబ్రవరి 14th వరకు ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ అవ్వాలండి. అంటే గ్రామీణ్ డాట్ సేవక్ ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ మనం ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్ కావాలి. దాని తర్వాత ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ అంటే ఫిబ్రవరి 2nd నుంచి ఆన్లైన్ సబ్మిషన్. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఏ పోర్టల్లో అయినా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటే దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలి. కానీ ఇక్కడ 2 స్టేజెస్ కింద ఇచ్చిలు. బట్ అన్ని వాటిలలో మాత్రం 1 by 1 ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం 2 స్టేజెస్ కింద ఇచ్చిలు. ఇక్కడ డేట్స్ మాత్రం చూసుకోవచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్ కి మాత్రం 31st నుంచి 14th ఫిబ్రవరి వరకు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కి మాత్రం 2nd ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 16th వరకు. దెన్ దాని తర్వాత ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ లో కనుక స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఏమైనా చేస్తే మాత్రం కరెక్షన్ కోసం అనేది కొంచెం టైం ఇస్తారండి. ఆ టైం మాత్రం ఫిబ్రవరి 18th నుంచి ఫిబ్రవరి 19th వరకు. ఓన్లీ అప్ టు 17 hours వరకే. దెన్ దాని తర్వాత చూసినట్టయితే చూడండి, ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గురించి ఇవ్వడం జరిగింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏం లేదండి, జస్ట్ డే టు డే పోస్టల్లో ఏమేం ఆపరేషన్స్ అవుతాయి, అక్కడ వాటి పేమెంట్స్ అనేవి దాంట్లో జస్ట్ ఆ ఆఫీస్ ని చూసుకోవడం అనేది, పేమెంట్స్ అన్న షెడ్యూల్ ని ప్లాన్ చేసేదాన్ని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటారు. దానికి రిలేటెడ్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇస్తారు. అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏం లేదండి, జస్ట్ స్టాంప్స్ వేయడం, స్టేషనరీకి అట్లా ఇవ్వడం, లేకపోతే మెయిల్స్ ని డెలివరీ చేయడం వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర, అట్లాంటి రిలేటెడ్ జాబ్ అనేది అసిస్టెంట్ వాళ్ళకి ఉంటుందండి. అండ్ గ్రామీణ్ డాక్ సేవక్ మీన్స్ లైక్ ఇప్పుడు పాతకాలంలో సైకిల్ తొక్కుకుంటా ప్రతి ఇంటికి వచ్చి ఇచ్చేవారు కదండి లెటర్స్, పోస్ట్ లెటర్స్. ఇది కూడా అట్లాంటిదే. అండ్ ఎలివెన్సెస్ కిందికి వచ్చినట్టయితే ఫస్ట్ పోస్ట్ కి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి మాత్రం 12,000 నుంచి స్టార్ట్ చేస్తే 29,380 వరకు అలవెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఏబిపిఎం వాళ్ళకి, ఏబిపిఎం అండ్ గ్రామీణ డాట్ వాళ్ళకి 10,000 నుంచి 24,000 వరకు విత్ ఆల్ అలవెన్సెస్ ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయాలి. అండ్ ఏజ్ లిమిట్ కి వచ్చేస్తే మాత్రం మినిమం ఏజ్ అనేది 18 years అండ్ మాక్సిమం ఏజ్ అనేది 40 years ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉండదు. ఓన్లీ వాళ్ళు విత్ ఇన్ 40 years వరకే వేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏం లేదంటే మీరు 40 years కి రీచ్ అయ్యాలంటే ఇట్స్ అనే లిమిట్. అండ్ దాని తర్వాత ఎక్స్టెన్షన్ అనేది వాళ్ళు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఆర్ 5 years ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారండి. అండ్ పిడబ్ల్యూబిడి అంటే డిసబిలిటీ వాళ్ళకి మాత్రం 10 years 13 years అట్లా వాళ్ళ ఏజ్ ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి వచ్చినట్టయితే ఓన్లీ మీ 10th అర్హత ఉంటే సరిపోతుందండి. మీ స్కూల్ ఆఫ్ సెకండరీ బోర్డ్ ఉంటే సరిపోతుంది. దర్ ఈస్ నథింగ్ ఎల్స్. అండ్ క్వాలిఫికేషన్ అనేది ఏం లేదంటే మీకు జస్ట్ సైకిల్ తొక్కడం రావాలి. వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేసేదంటే మీకు సైకిల్ తొక్కడం రావాలి, మీకు ఒక బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అంతే. ఇక్కడ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ అన్ని ఇస్తారు. కావాలంటే ఈ పీడిఎఫ్ ని నేను కమెంట్స్ లో పిన్ చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తానండి, ఇది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి, HTTPS అని, ఇండియన్ పోస్ట్
gov.in అని జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దాని త్రూ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్టర్ మీరు ఒకవేళ ప్రాసెస్ కి మీరు ఎంట్రీ సెలెక్ట్ అయినట్టు అయితే ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ దగ్గర మీరు ఏమేమి తెచ్చుకోవాలని వాళ్ళు మెన్షన్ చేస్తారు చూడండి. మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఏమైనా డిసెబిలిటీ పర్సన్స్ అయితే దాని సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ పీపుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఒకవేళ ట్రాన్స్జెండర్స్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అండ్ ఒక మెడికల్ సర్టిఫికేట్ కూడా ఒక ఆథరైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక మీరు హెల్తీగా ఉన్నారు అని వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అనేది కావాలండి. దట్స్ ఇట్. అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అంటే మీరు ఒక నెంబర్ నుంచి ఒక ఈమెయిల్ ఐడి నుంచి ఓన్లీ వన్స్ అనేది మీరు రిజిస్టర్ కావడం జరుగుతుంది. మీరు మళ్ళీ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయితే మాత్రం అది రిజెక్ట్ చేస్తారు. ఇది మాత్రం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసేది కూడా పార్ట్ ఏ వన్ టైం రిజిస్ట్రేషన్. ఈ సైట్ ఓపెన్ చేసినాక ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఇస్ ఫౌండ్ బై ఆల్టర్నేటింగ్ ద బేసిక్ డీటెయిల్స్, అంటే మీరు ఏదైనా తారుమారు చేసైనా మీరు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగితే ఆ క్యాండిడేట్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ నుంచి. వాళ్ళు ముందుగానే మెన్షన్ చేశారు. ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదండి. మీకు జస్ట్ మొబైల్ నెంబర్ నీడ్ ఉంటుంది అండ్ జస్ట్ ఈమెయిల్ ఐడి నీడ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఆ రిలేటెడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనే వస్తుంది. మీరు ఓటీపీ వెరిఫై చేయాలి. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్. చూడండి వాళ్ళు చెప్పారు కాంటాక్ట్ నెంబర్ అండ్ పర్సనల్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ దిస్ వన్ టైం రిజిస్ట్రేషన్ లోనే 2 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఈ బోత్ ని వెరిఫై చేశాక నెక్స్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. మన నేమ్ యాజ్ పర్ మన ఎస్ఎస్సి మెమోలో ఉన్న ప్రకారం మన మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అండ్ దెన్ నథింగ్ మోర్ దాన్ దిస్. మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్, అండ్ మన కమ్యూనిటీ అంటే మన ఏ క్యాస్ట్ అనేది మనం చెప్పనీకి. దట్స్ ఇట్. అండ్ దెన్ పార్ట్ 2 అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా సబ్మిట్ చేయాలంటే మీ మొబైల్ నెంబర్కి అండ్ మీ ఈమెయిల్ ఐడికి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది ఎస్ఎంఎస్ చేస్తారు. దాని తర్వాత మీ లాగిన్ అనేది 2nd ఫిబ్రవరి రోజు మీ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రిజిస్టర్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ కావాలి. లాగిన్ అయినాక దెన్ ఆఫ్టర్ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ఏ డివిజన్ కి మీరు పోస్ట్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు, మీ ఫోటో, మీ సిగ్నేచర్ అనేది. అండ్ ఒకవేళ మీరు ఫీ పేమెంట్ చేయాలనుకుంటే ఫీ మాత్రం ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూహెచ్ అండ్ ఉమెన్స్ కి మాత్రం ఫీజ్ లేదండి. మిగతా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, మెన్స్ అందరికి మాత్రం 100 రూపీస్ అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఫీజ్ ఆఫ్ 100 రూపీస్ is paid to applicants for all the posts. Fee exception అనేది all females, SC, ST and PWBD and trans women. వీళ్ళకి మాత్రం ఫీజు లేదు, మిగతా వాళ్ళందరికీ మాత్రం ఫీజు ఉంది. సో చూసుకున్నట్టయితే ఇక్కడ అండ్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం పర్టికులర్ ఫార్మాట్ లో చేయాలండి. ఫోటో అయితే జేపీఎన్ లో, జేపీజీలో అయినా ఉండాలి ఆర్ జేపీఈజీలో అయినా ఉండాలి. ఆ ఫైల్ అనేది 30 KB to 100 KBలో మాత్రమే ఉండాలి. ఈ డైమెన్షన్స్ అన్ని మీరు చూసుకోవాలి. ముందే ఈ డైమెన్షన్స్ లలో సెట్ చేసుకుంటే, ఈ డైమెన్షన్స్ బిట్వీన్ లోనే సెట్ చేసుకుంటే అక్కడ ఆ వెబ్సైట్ అనేది తీసుకుంటుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్ గా ఉండాలి. అండ్ యూ షుడ్ సీ ఫార్వర్డ్ అండ్ నో అదర్ ఎక్స్ట్రా ఫీచర్స్. అండ్ సిగ్నేచర్ కి కూడా ఇక్కడ డీటెయిల్స్ చూడండి. ఆర్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్ తోటి ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయాలి. దాని సైజ్ కూడా 20 KB to 100 KB లోపే ఉండాలి. అండ్ దాని డైమెన్షన్స్ అండ్ రేషియో అండ్ డిఐపి మీరు ఇవన్నీ చూసుకొని చేయాల్సి ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్తే మాత్రం ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను.
ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఇది కొత్త అఫీషియల్ వెబ్సైట్ అండి. వీళ్ళ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ వాళ్ళది కొత్త, అంటే పాతది అనేది వేరే వెబ్సైట్ ఉండేది. ఇది మాత్రం కొత్తది. ఇక్కడ వేకెన్సీ పోస్ట్ అనే ఇక్కడ ఇది ఒకటి ఉంటది. దీనిలో చూసుకోవచ్చు మీరు. అంటే ఏ స్టేట్ కి ఎన్ని, స్టేట్ ని సర్కిల్స్ అని అంటారు. ఇక్కడ తమిళనాడు అని చూసుకుంటే తమిళనాడులో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. సో you have to select the different divisions. Suppose you choose Telangana. In Telangana, different divisions: Nalgonda, Hyderabad. See, if Hyderabad means in Hyderabad lo different types of branch offices ఉంటాయి. This post grad ante, this is an what you mean? It's an post name, and this is an amount is given by the government, and the category and language and pin code. ఇది postal ID నెంబర్, అండ్ దిస్ ఇస్ ద బ్రాంచ్ ఆఫీస్ నేమ్. దట్స్ ఇట్ అండి. ఇట్లా మీరు ద స్క్రీన్ అనేది ఇట్లా విజిబుల్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు రిజిస్టర్ అండ్ అప్లై. ఆఫ్టర్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనగానే ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమని ఉంది, న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఇది క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సంథింగ్ మొబైల్ నెంబర్ ఏమన్నా ఎంటర్ చేస్తే ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి, ఏమన్నా ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే సెండ్ ఓటీపీ అని ఉంటుంది. మీ ఓటీపీని వెరిఫై చేసుకున్నాక నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే అండ్ స్టేజ్ 2 డీటెయిల్స్లోకి వెళ్తుంది. డీటెయిల్స్లో ఏం లేదండి, నథింగ్ బట్ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, అది అనేది ఎస్ఎస్సి సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి ప్రకారం రాయాలి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, అండ్ దట్స్ ఇట్ అండి. ఈ డీటెయిల్స్ అండ్ మీ క్యాస్ట్ అనేది పెడితే సరిపోతుంది. ఈ డీటెయిల్స్ అనేది రిక్వైర్ అవుతుంది. దాని తర్వాత కంప్లీట్ అనేది క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ ఐడికి అండ్ మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది, రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అనేది ఎస్ఎంఎస్ ద్వారా పంపించడం జరుగుతుందండి. ఇంతే అండి, మీ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. మండే రోజు లాగిన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ పోర్టల్ ఓపెన్ అయినాక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అని మీకు వస్తుంది కదా, దాన్ని యూస్ చేసుకొని మీరు లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకొని అండ్ దెన్ మీరు లాగిన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అని ఫిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మండే తర్వాత నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేసుకోవాలో వీడియో చేసి పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ more videos.